సందీప్ కిషన్ ఏం చేసినా కొత్తగా ఉంటుంది. సరికొత్త ప్రయోగాలకు తను కేర్ ఆఫ్ అడ్రస్ అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. కానీ రావాల్సిందల్లా సక్సెస్. అదే చాలా కాలంగా తనని ఎదురు చూసేలా చేసింది. మరి ఈ వెయిటింగ్ కి తన కొత్త సినిమా బ్రేక్ వేసిందా? భైరవకోనలో బాక్స్ ఆఫీస్ షేక్ అయిందా? ఊరు పేరు భైరవకోన అంటూ విఐ ఆనంద్ తీసిన ప్రయోగం రిలీజ్ అయింది. ప్రివ్యూ రూపంలో ఆల్రెడీ థియేటర్స్ లో సందడి చేసింది. ఫ్రైడే సందడి కూడా మొదలైంది. ఊరు పేరు భైరవకోన కథలోకి వెళ్తే అనగనగా ఓ దొంగ ఒక ఊరి సమస్య తీర్చేందుకు హీరో భారీగా బంగారం దొంగతనం చేస్తాడు. అనుకోకుండా తను భైరవకోనకి వెళ్లటం, తన బంగారాన్ని విచిత్రంగా దయ్యాలు దక్కించుకోవటం, వాటితో ఫైట్ చేసి హీరో ఆ ఊరు నుంచి బయటపడటం లాంటి అంశాలతో తెరకెక్కింది ఊరు పేరు భైరవకోన. ఊరు కోసం బంగారం దొంగిలించిన హీరో గతమేంటి, గరుడ పురాణానికి భైరవకోనకున్న లింక్ ఏంటి అన్న ప్రశ్నలకి సమాధానంగా వచ్చింది ఊరి పేరు భైరవకోన. ఊరు పేరు భైరవకోనలో సందీప్ కిషన్ పాత్రలో పాతుకుపోయాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్ కూడా పాత్రల పరిధి మేరకు పర్లేదనిపిస్తుంది. ఇక మేకింగ్ విషయానికి వస్తే విఐ ఆనంద్ పర్లేదనిపించాడనే టాక్ వస్తోంది. ఊరు పేరు భైరవకోనలో పాటలు తూటాల్లా పేలాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రీసౌండ్ చేస్తోంది. ఓవరాల్ గా శేఖర్ చంద్రకి బానే మార్కులు పడుతున్నాయి. ఎడిటింగ్, కెమెరా పనితనం బానే ఉంది. గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఊరు పేరు భైరవకోన స్టోరీ పాయింట్, నటుల పర్ఫార్మెన్స్, పాటలు, గ్రాఫిక్స్ ఇలా అన్నీ కలిసి వచ్చాయి. ఎటుచి కథనంలో మిస్ అయ్యే లాజిక్ల వల్ల కాస్త మిక్స్ టాక్ వస్తోంది. కానీ ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది మూవీ.